Praise the Lord. A day in farm. Actually, we went to the house visitings అనమాట. సో మా సంఘస్థులు మా పరిచర్యలో ఉన్న యవనస్తుల వాళ్ళ గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫామ్కి తీసుకెళ్లారు. వాటర్ మెలోన్ ఫామ్ కంప్లీట్లీ అండ్ ఇట్స్ లిటరలీ వండర్ఫుల్. ఈ సమ్మర్ సీజన్లో మనకు బాగా దొరికే ఫ్రూట్ అండ్ ప్రతి ఒక్కరు ఇష్టపడే ఫ్రూట్ అనమాట. సో వాళ్ళు అక్కడ ఫామ్లో ప్రేయర్ చేయించుకొని ఆ ఫామ్ తీసుకెళ్ళారు. సో పంట కోయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. సో మనకి ఒక 2 ఫ్రూట్స్ ఇచ్చి మనల్ని పంపిద్దామని సో దేవుని సేవకులుగా మమ్మల్ని తీసుకెళ్లారు. సో ఇన్ దిస్ ఫామ్ నాకు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఒక ఫామ్లో ఇట్లా వాటర్ మెలన్స్ అన్నీ చూడడం. ఇవి చాలా ఇంకా పెద్దవి అవ్వాలి ఇంకొంచెం. సో వాటర్ ఎక్కువ ఉందా లేదని టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం ఫామ్ అంతా విజిట్ చేసాము, చూసాము. సో ఇట్ వాజ్ సో హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. చూస్తున్నారు కదా మొత్తం వాటర్ మెలన్ ఫామ్, మధ్యలో మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. కన్ను చూపు మేరకు మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాటర్ మెలన్స్ ఉన్నాయి. అండ్ ఈయన మన పరిచర్య వాళ్ళ రిలేటివ్ అనమాట. సో ఆ ఫామ్లో ఉన్నారు వాళ్ళు. అవి తీసుకొని వచ్చి మనకి ఒక 2 ఇస్తున్నారు అనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నిజంగా మనం ఫామ్కి వెళ్ళి కోసుకొని తెచ్చుకొని తింటే నిజంగా ఆ ఫీల్ చాలా బాగుంటుంది. బయట మనం కొనుక్కోవడం కన్నా ఇట్లా తీసుకొని వాళ్ళు మనకి గిఫ్ట్గా ఇస్తే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ ఇన్ దిస్ సమ్మర్ సీజన్ ఏ డే ఇన్ ద ఫామ్. అండ్ నెక్స్ట్ మన పరిచర్యలో ఉన్న వాళ్ళ యవనస్తులు వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా. సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. సో దిస్ ఈస్ ద ప్లేస్ దే ఆర్ లివింగ్ హియర్. సో వాళ్ళ పంటలో నుంచి ధాన్యం అన్నమాట, రైస్. సో ఒక బ్యాగ్ మనకి ఇచ్చారు. సో అది కూడా థ్యాంక్స్ గివింగ్తో దేవుడు వాళ్ళ పట్ల